ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానము, మీరును ఓపిక కలిగి ఉండండి, మీ హృదయములను స్థిరపరచుకొనండి. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఓపిక కలిగి ఉండమని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. క్రైస్తవ జీవితంలో ఎప్పుడైతే మనము ఓపికను కోల్పోతామో మన జీవితంలో మనం దేవుడు ఇవ్వబోతున్న ఆశీర్వాదాలను పొందలేకున్నటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. మన జీవితంలో ఎన్నో శ్రమలు, అదేవిధంగా కఠినమైనటువంటి పరీక్షలు సంభవిస్తున్నప్పుడు మనలను అవిశ్వాసంలో నడిచే విధంగా సాతాను మనలో ఉన్నటువంటి సహనాన్ని, ఓపికను తొలగించే విధంగా ఏం చేస్తుంది? ప్రయత్నము చేసిద్ది. శ్రమల వెనకాల శ్రమలు మన చుట్టూ అల్లుకుంటూ మనల్ని అంతకంతకు బలహీనపరుస్తూ ఉంటాయి. కానీ దేవుడు మనకు వాగ్దానం ఉంది కదా, ప్రభువు మన హృదయాన్ని స్థిరపరచుకోమని చెబుతున్నాడు కదా. ఏదైతే నువ్వు దేవుని దగ్గర నుంచి ఆశిస్తావో దేవుడు అది ఇస్తానని చెబుతూ ఉన్నాడు కదా. అది పొందుకునే వరకు ఎన్ని శ్రమలు కలిగిన ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ప్రయత్నాలు కాస్త ఆలస్యమైన ఓపికను కోల్పోవద్దు. ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన వాగ్దానం చేసింది ఖచ్చితంగా ఇస్తాడు. ఓపిక కలిగి ఉండి హృదయాల్లో స్థిరత్వాన్ని కలిగి ఉండి దేవుడు నాకు ఇస్తాడన్న నమ్మకత్వంతో ఓపిక కలిగి ఉన్నప్పుడు గొప్ప కార్యాలు మనం పొందుకోగలుగుతాం. అట్టి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. మహోన్నతుడా మీకు స్తోత్రాలు, మహాపరిశుద్ధుడా మీకు వందనాలు. మీ ఘనమైన, మీ ప్రశస్తమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. నాయనా, మమ్మల్ని ఎంతవరకు కాచి కాపాడి మమ్మల్ని నడిపించినందుకు మీ స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. నాయనా, మరొక శ్రేష్టమైన దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. ఉదయకాలం వాక్యం ద్వారా మీరు ఓపికను కలిగి ఉండండి, మీ హృదయాలను స్థిరపరచుకోండి అని వాక్యం ద్వారా మాట్లాడారు. మా జీవితంలో పరిస్థితులు ఓపిక లేకుండా మమ్మల్ని చేయొచ్చాయి, కానీ ఇంకా మీకు ఓపిక కావాలని వాక్యం ద్వారా మాట్లాడారు. సహనాన్ని కోల్పోతున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు మేమందరం కూడా ఓపికను కలిగి ఉండి మా హృదయాల్లో స్థిరత్వాన్ని నుండి ప్రభా మీరు చేయబోతున్న కార్యం కోసం ఎదురు చూసే సహాయం మాకు దయచేయండి. ఈ దినమంతా కూడా కాచి కాపాడండి. వర్షాలు, వాతావరణము, నేను ఆర్థిక పరిస్థితులు, అనారోగ్యాలు, వివాహ దినాలు, పుట్టినరోజు